హలో, వెల్కమ్ టు డే 17 ఆఫ్ మై 30-day పీడియాట్రిక్ సిరీస్. కొన్నిసార్లు పేరెంట్స్ చాలా కంగారు పడుతూ వస్తారు ఓపీడీస్కి. వాళ్ళ పిల్లలు కాయిన్ మింగారని, సేఫ్టీ పిన్ మింగారని, లేదా వాళ్ళు లేని టైంలో ఏదో మెడిసిన్ వేసుకున్నారని, కొన్నిసార్లు బాటిల్లో ఉన్న టాయిలెట్ క్లీనర్స్ తాగారని చెప్పి వీటి వల్ల పిల్లలకి సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళ ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది. వీటిని మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే. 1. మింగే వస్తువులు: కాయిన్స్, సేఫ్టీ పిన్స్, బటన్ బ్యాటరీస్, నట్స్, స్క్రూస్, క్యాంపర్. ఇవి పిల్లలు నోట్లో పెట్టుకునే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి ఇవి దొరకకుండా పెట్టండి. 2. శానిటైజర్స్, టాయిలెట్ క్లీనర్స్, కిరోసిన్, పెయింట్ థిన్నర్స్. ఇవి కొన్నిసార్లు మనం రెగ్యులర్ వాటర్ బాటిల్స్లో పోస్తాము. అవి పిల్లలు వాటర్ అనుకుని లేదా జ్యూస్ అనుకుని తాగుతారు. వాటి వల్ల పిల్లలకి సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని పిల్లలకి దొరకకుండా పెట్టండి. 3. మెడిసిన్స్. ఇంట్లో పెద్దవాళ్ళు వేసుకునే టాబ్లెట్స్ కానీ, మనం పిల్లలకి వేసే సిరప్స్ కానీ, కొన్నిసార్లు పిల్లలు అవి క్యాండీస్లో ఉన్నాయని లేదా సిరప్స్ స్వీట్గా ఉన్నాయని చెప్పి తాగుతారు. అవి ఎంత తాగారు, ఏ సిరప్ తాగారో కూడా కొన్నిసార్లు మనకు తెలియదు. వాటి వల్ల కూడా పిల్లల ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ అన్నీ కూడా పిల్లలకి దొరకకుండా పెట్టండి. 4. లిఫ్ట్. కొన్నిసార్లు పిల్లల చేతులు కానీ కాళ్ళు కానీ లిఫ్ట్లో పడి కొన్నిసార్లు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లిఫ్ట్ దగ్గర పిల్లల్ని ఒంటరిగా వదలకండి. 5. బేబీ వాకర్స్. బేబీ వాకర్స్లో పెడితే కొన్నిసార్లు మెట్ల దగ్గర జారి పిల్లలకి హెడ్ ఇంజరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. 6. వాటర్ బాడీస్. బాత్ టబ్స్, వాటర్ టబ్స్ లేదా పూల్స్లో పిల్లల్ని ఒకరిని వదలకండి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం పిల్లల్ని సేఫ్గా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.